ఆల్రెడీ ఇండియన్స్ ఇండియాలో బతకనికనే స్ట్రగుల్ అవుతుర్రా. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. సరే మీ అమ్మకి బిక్కు వేసి రోడ్డు మీద నిలబెట్టు, ఎవడొద్దంటుండు? అరే ద్రౌపది చీర లాగినందుకే కదా అంత విధ్వంసం, అంత కురుక్షేత్రం అయింది. శివాజీ గారు మిడిల్ క్లాస్ అమ్మాయిలను లేకపోతే జనరల్ పబ్లిక్ ను అనలేరు. స్టేట్స్ లలో వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ గర్కపాటిని తిట్టినందుకు లేదా యాక్టర్ శివాజీని పిచ్చిలంజోడుకు తిట్టినందుకు ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. సో గరికపాటి గురించి లేదా శివాజీ గారు ఏమన్నారో అది పక్క పెడితే, ఫస్ట్ ఈ నాన్ వేసిన గాడు ఈడేంది ఊరూర్లు బట్టి తిరుగుతాడు. వీడు ఇండియా మీద కాంట్రవర్సీలు, ఇండియా మీద క్రిటిసైజ్ చేసేటప్పుడు ఇది వీనికి అవసరం లేని విషయం ఇది, కానీ తీస్తాడు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ గరికపాటి గారు పాపులర్, లేకపోతే యాక్టర్ శివాజీ గారు పాపులర్, వీళ్ళ మీద కామెంట్ చేస్తే అదొక కాంట్రవర్సీ అవుతుంది, వీనికి వ్యూస్ వస్తాయి. అంతకు మించి లేదు. ఇంకొక ఏదో చిన్న యూట్యూబరో లేకపోతే ఇంకో చిన్నోళ్ళు ఎవరో ఏదో చేస్తే దాని మీద రాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అంతగానం విధ్వంసం అవుతుందంటే దాని మీద చెప్పడు. ఎందుకు? ఆడొకటి పాపులర్ లేడు కదా, దాని మీద తీయడు. ఈడు పెద్ద దేశాలు తిరిగి ఎవరెవరినో పట్టుకొని ఆటగాన్ని వీని బ్యాట్ ఎంత ఉంటుందో తెలియదు, వీడు ఎన్ని రన్స్ తీసి అవుట్ అవుతాడో తెలియదు, పెద్ద ఆటగాన్ని అని ఈయన గీడే చెప్పుకుంటాడు. వీడు ఇండియన్ కల్చర్ గురించి లేకపోతే రేపులు అవుతున్నాయని, అరే రేపులు ఏ కంట్రీలో అయితే లేవురా. ఇప్పుడు గరికపాటి గారు చెప్పిందైనా శివాజీ గారు చెప్పిందైనా అదేగా చెప్పింది. ఆయన ఏం చెప్పిండు? ఇంకా అవతల వాడు అవుతాడు, 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. ఇప్పుడు ఆల్రెడీ మొగన్ మెంటాలిటీ ఇట్లుంటది. ఆ మొగన్ మెంటాలిటీ ఇట్లున్నప్పుడు మీరు డ్రెస్సింగ్ ఇట్లా వేసుకుంటే దాన్ని ప్రొవోక్ చేసినట్లుంటది. అదేగా ఆయన చెప్పింది. శివాజీ గారు మిడిల్ క్లాస్ అమ్మాయిలను లేకపోతే జనరల్ పబ్లిక్ ను అనలేరు. హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. హీరోయిన్స్ ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు పద్ధతికి వేసుకొస్తే ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ప్రొవోక్ చేయకండి అని ఆయన చెప్పిండు. ఆయన సినిమాల గురించి చెప్పలేడుగా. సినిమాల హీరోయిన్లు ఇట్లా చేస్తుర్రు లేకపోతే సినిమాలు ఇట్లా తీస్తుర్రు అని చెప్పలేదుగా. సినిమాలు వేరు, డిఫరెంట్. మీరు పబ్లిక్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు, పబ్లిక్ లకు వచ్చినప్పుడు పద్ధతిగా వస్తే బెటర్గా ఉంటది అని చెప్పిండు. దానికి ఉట్టకాలు, అరే నువ్వు ఏంద్రా, నువ్వు నీ బ్యాట్ ఎంత ఉంటది, నీ రన్అట్ ఎంత? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? వీడు సీతాదేవి ద్రౌపది, అరే ద్రౌపది చీర లాగినందుకే కదా అంత విధ్వంసం, అంత కురుక్షేత్రం అయింది. ఇప్పుడు ఇండియాలో నువ్వు ఇండియా గురించి, ఇండియన్ కల్చర్ గురించి, ఇస్లాం గురించి ఇంత మాట్లాడినావు, సరే మాట్లాడు, ఇండియాకి వచ్చి మాట్లాడు. నువ్వు ఎన్నో దాక్కొని ఆ వీడియో తీయొచ్చు, ఆన్లైన్ లా తీసి పెడతావు. నువ్వు ఇండియాకి రా. సరే నువ్వు ఉమెన్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఉమెన్ ఇప్పుకొని తిరగొచ్చు అని. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. సరే మీ అమ్మకి బిక్కు వేసి రోడ్డు మీద నిలబెట్టు, ఎవడొద్దంటుండు? అది మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టం. యోని మార్గం ఇలా ఉంటది, ఇదిగో గర్భాశయించి పెద్ద పెద్దగా ఉంటది, బుర్ర ఇందులోంచి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎంత పెద్ద, అరే ఆల్రెడీ అమ్మాయిలు వాళ్ళు ఎట్లా నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటుర్రా. డ్రెస్సెస్ మీద ఎవరు క్రిటిసైజ్ చేస్తలేరు. ఒకవేళ ఏమైనా క్రిటిసైజ్ చేసేదంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ పార్ట్నరో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీయో చెప్తారు. నువ్వు నీ చెప్పనీకి కనపడే దాంట్లో ఏముండదు. నువ్వు ఆతగాని చెప్పడానికి ఆతగా నువ్వు పూగా నువ్వు మాట్లాడనీకే అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి. నువ్వు ఆటగాని గారా, పోయి ఆట ఆడేడుతుంటే ఆట ఆడు. వాసుదేవాయ హరయే పరమాత్మయే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. జై శ్రీరామ్. ఈ పూగానికి ఏ రైట్ లేదు గరికపాటి గురించి తిట్టడానికి. నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ అదే రీజన్. గరికపాటి గురించి నువ్వు శివాజీని ఏమని అన్నావా, నేను అంత పెద్ద ఫీల్ కాకుండా నువ్వు గరికపాటి గారిని, అరే ఆల్రెడీ ఇండియన్స్ ఇండియాలో బతకనికనే స్ట్రగుల్ అవుతుర్రా. ఇప్పుడు నువ్వు ఇస్లాం కల్చర్ అంటే నువ్వు సౌదీయో లేకపోతే ఇంకేదైనా కంట్రీస్ లలో ఇస్లాం నడుస్తుంది. క్రిస్టియానిటీ అంటే వేరే వెస్టర్న్ కల్చర్, అది వెస్టర్న్ కంట్రీస్ లలో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ లలో వెస్టర్న్ కల్చర్ ఉంది, క్రిస్టియానిటీ ఉంది. హిందుత్వం ఉన్నది ఓన్లీ ఇండియాలో, హిందుస్థాన్ లో భారతదేశంలో. మనం భారతదేశం అనడం మర్చిపోయినాము, హిందుస్థాన్ అనడం మర్చిపోయినాము, ఇండియాకి వచ్చినాం. కంట్రీ పేరే మార్చేసినాం మనం ఇండియా అని. ఆల్రెడీ హిందుత్వం ఉన్నదే ఓన్లీ హిందుస్థాన్ లా. నువ్వు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసి, అరే మేము ఆల్రెడీ స్ట్రగుల్ అయితేనే ఉన్నాం రా. హిందువులు హిందుస్థాన్ లో బతకనికే ఈ గరికపాటి గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాగంటి గారు కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ వినోద్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఒక 10 మంది పేర్లు వెళ్తాయి.
అట్లాంటి వాళ్ళు యూత్ ని కల్చర్ దిక్కు తీసుకోతుర్రు. వాళ్ళు చేసేది కూడా అదే కదా. ఇప్పుడు ఆడదాని మీద చేస్తే మొత్తం ధ్వంసం అవుతుంది అనేగా చెప్తుంది వాళ్ళు కూడా యూత్ కి. దాంట్లో అమ్మాయిలకు మీ బాధ్యతగా మీరు పద్ధతిగా ఉండండి అని ఒక చెప్పిర్రు. దాంట్లో నీకేంది ప్రాబ్లం నా లవడా గాని? బంగ్లాదేశ్ లో అంతా అరే ఒకరిని చంపిర్రు కదా, దాని మీద మాట్లాడు. ఎందుకు? వాడు పాపులర్ కాదు. నీకేడ కావాలి? పాపులర్ ఎవడుండో వాడు ఏం చేసిండో వాని మీద వీడియో తీయాలి, వాని ఫోటో తమ్నీళ్ళ పెట్టాలి, ఎంతేగా. సరే, ఇప్పటి వరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే వచ్చింది నాకు తమ్నీళ్ళ ఐడియా. నీ ఫోటోనే పెడతా తమ్నీళ్ళ. నువ్వు పాపులర్ గా నీ ఫోటోనే పెట్టి తమ్నీళ్ళు తీస్తా. అన్వేషణ అనే పిచ్చిపుకోడు అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి వాళ్ళు ఇట్లేసుకోవాలి, ఇప్పుకొని తిరగాలి, ఇవి చెప్పాల్సిన అవసరం వీనికి లేదు. ఒకవేళ గరికపాటి గారు లేకపోతే శివాజీ మనం మాట్లాడినా కానీ ఏం మాట్లాడినారు? శివాజీ మాట్లాడింది హీరోయిన్స్ గురించి, అది మూవీస్ లో కూడా కాదు, బయటి పబ్లిక్ ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అందులో రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినుంటే సినిమా పాటలలో కూడా, ఇప్పుడు వచ్చే పాటలలో చిక్రి చిక్రి పాటలలో కూడా సామాన్లు సరుకు అని మస్తు పాటలు ఉన్నాయి. దాని గురించి కూడా తీయలేదు ఆయన. పబ్లిక్ గా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడిండు. గరికపాటి గారు మాట్లాడింది ఒక 4-5 years బ్యాక్ వీడియో అది. దాంట్లో కూడా ఆయన తప్పేం మాట్లాడలేదు. ఏం మాట్లాడిండు? లేడీస్ డ్రెస్సింగ్ ఒక పద్ధతిగా ఇండియన్ కల్చర్ లా మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి ఒకవేళ ఆ ఇండియన్ కల్చర్ ని మెయింటైన్ చేసేటట్లు ఉంటే బెటర్ ఉంటదని ఆయన చెప్పిండు. ఈ పూగాడు ఎవరెవరో చైనా ప్రాడక్ట్లతో తిరుక్కుంటా ఇండియా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా అన్వేషణ మీ అమ్మ ఒకవేళ బిక్ని వేసుకొని తిరిగినా లేకపోతే చీర కట్టుకొని తిరిగినా, ఒకవేళ ఆమె మీద ఏమన్నా అటాక్ అయినా, రేప్ అటెంప్ట్ అయినా కానీ నువ్వేన్నో అవలపూక్ దేశాలు పట్టుకొని తిరుగుతుంటావు. ఆమెను కాపాడాల్సింది కూడా మేము ఇండియాలో ఉన్నోళ్ళమే. సో ఇండియాలో ఉన్నోళ్ళు అందరు రేపులు చేసేటోళ్ళు కాదు. రేపులు చేసేటోళ్ళ మెంటాలిటీ డ్రెస్సింగ్ మీద డిపెండ్ అయి ఉండదు. 3 years పుట్టిన పిల్ల మీద కూడా రేపులు అవుతున్నాయి. సో డ్రెస్సింగ్ కి దానికి సంబంధం లేదు, అది నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే ఆడోళ్ళు ఇది వేసుకోవాలి, ఇప్పుకొని తిరగాలని చెప్పాల్సిన అవసరం నీకు కూడా లేదు. మీ అమ్మ మాకు కూడా అమ్మనే, ఎందుకంటే ఇండియన్ కల్చర్ లో ఉన్నది అదే, ఒకరు అమ్మ అందరికి అమ్మనే. అయినా ఇండియాలో ఉన్నదే అది కదా, ఫ్రీడమే కదా. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో, అర్బన్ సిటీస్ లలో ఉండేటోళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకుంటారు. కొంచెం విలేజెస్ లలో, రూరల్ ఏరియాల్లో ఉండేటట్లు వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకుంటారు. మధ్యలో నువ్వేంద్రా చెప్పేది? ఇప్పుడు మీ అమ్మ ఊర్లో ఉందంటే ఊరు తగ్గట్లేగా డ్రెస్ వేసుకునేది. జీన్స్ వేసుకొని తిరగదుగా. నేను డ్రెస్సింగ్ లో తప్పంటలేదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆల్రెడీ వేసుకుంటారు డ్రెస్సులు. నువ్వు మధ్యలో ఇప్పుకొని తిరుగుండి నువ్వే ఉండరా చెప్పనీకి మధ్యలో? నాకు అదే అర్థమైతలేదు. హెల్ డిస్గస్టింగ్. ఇండియాలో ఉన్నదే ఆ ఫ్రీడమ్. నీకు నచ్చినట్లు బతుకుంటారా నాయన? నువ్వు సౌదీకి పోయినావు అంటే నువ్వు సరే రేపులు చేసినావు, నిన్ను రోడ్ మీద కట్ చేస్తుర్రా అంటే సౌదీలో ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. ఉమెన్ బిక్నీలు వేసుకొని తిరగారా రోడ్ల మీద, బుర్కాలు వేసుకునే తిరుగుతారు. అట్లాంటి వాళ్ళ మీద అటెంప్ట్ అయితే దానికి సివియర్ పనిష్మెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటది. నువ్వు వేరే వెస్టర్న్ కల్చర్స్ పోయినావు అంటే వెస్టర్న్ కల్చర్స్ ఆల్రెడీ వాళ్ళ కల్చర్ అది ఫస్ట్ నుంచి ఉంది. ఇండియా దాన్ని స్లోగా అడాప్ట్ చేసుకుంటుంది, కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటుంది. కాకపోతే మెంటాలిటీ ఇంకా చేంజ్ కావాలి కదా. ఇప్పుడు ఇండియన్ మెంటాలిటీ ఇండియా మెంటాలిటీ లెక్కనే ఉంటది కదా. ఇప్పుడు నువ్వు ఊర్లో పోయి నువ్వు సిటీ కల్చర్ ని అడాప్ట్ చేసుకోనికి వాళ్ళ మెంటాలిటీ చేంజ్ కావాలి కదా. వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతుంది వెస్టర్న్ కంట్రీస్. సౌదీ వాడు సౌదీ కల్చర్ ఫాలో అవుతుంది, ఇండియా కల్చర్ ఫాలో అవుతలేరు కదా. ఉన్నదే ఫ్రీడమ్. నువ్వు వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటావా లేకపోతే సౌదీ కల్చర్ అడాప్ట్ చేసుకుంటావా, ఇండియాలో ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. అదే ఉంది, ఫ్రీడమే ఉంది, అదే ప్రాబ్లం. అరే నువ్వేమన్నా పిఎమా, ఇండియా పిఎమా, ప్రెసిడెంటా, ఎవరిని వేరా నువ్వు చెప్పనీకి?